ప్రకృతిలో రెండు ప్రత్యేకమైన ఉన్నాయి. మొదటిది వర్షం. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు భూమి శీతలంగా మారి కొత్త మొక్కలు ఉద్భవిస్తాయి. ఇక రెండవది గాలి. అది మనకి ఎప్పుడూ శ్వాసని ప్రదానం చేస్తుంది. ఎప్పుడు ఇది మనసుకి ప్రశాంతతని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇది శరీరంలోకి స్ఫూర్తిని నింపేస్తూ ఉంటుంది. ఇప్పుడు జీవితంలో ఎలాంటి భావాలుంటాయో అవి వర్షంలాగా ఉండాలి, లేదంటే గాలిలాగా ఉండాలి. కోపం, మతభేదాలు, వివాదాలు ఇవన్నీ వర్షానికి సంబంధించినవి. అంటే కొంత సమయం తర్వాత చివరికి అవి ఏదో ఒకలాగా చిన్నాభిన్నమై వెళ్ళిపోతాయి. ఇక గాలికి సంబంధించిన భావాల గురించి వస్తే అవి ఏమిటంటే ప్రేమ. అది ఎప్పుడూ మనకి శ్వాసను అందిస్తుంది, ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దీనిని మనం అనుభవించకపోయినా ఎల్లప్పుడూ ఇది మనం అనుభవించడానికి ప్రాణవాయువుని ప్రదానం చేస్తుంది. ఇక ఈ విషయాలన్నింటి తర్వాత ఆందోళన గురించి మాట్లాడితే అది మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తుంది. దీని సారం ఒక్కటే, శక్తి. మతభేదాలు, కోపం, వివాదాలలో లేదు, శక్తిలోనే ఉంది. అదే ప్రేమ. అయితే ఈ ప్రేమని మనసులో పెట్టుకోండి, అలానే నాతో చెప్పండి, రాధా కృష్ణ.